కృపా సత్య సంపూర్ణ ప్రభానికి వందముల స్తోత్రమైన స్తోత్రార్హుడు పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడు సర్వోన్నతుల ప్రభానికి వందముల స్తోత్రుడైన ఆదరించేవాడు బలపరిచేవాడు సమకూర్చేవాడు నీవే ప్రభులైనా మీ ఆదరణ ఎల్లవేళలా కనపరచండి నీ బిడ్డ అందరికీ ఎత్తివాడు నేను మీరు మాట్లాడుతున్నప్పుడు ఇన్నిగా హెచ్చుగా మాట్లాడి మాకు అనుగ్రహించినైనా నీకు లోబడే మనసునైనా నీళ్ళు చాలా పరిపూర్ణ నిలిసే విధంగానైనా మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని నీ సన్నిధానంలో వచ్చి నిలిచి ఉండేది సహాయం చేసేయమని మీరే సమర్థం జరిగించమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనాక్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. హల్లెలూయా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచనాక్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుని ఇచ్చే మహిమను, ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందరూ దేవునికి దూరం అయిపోయిన వాళ్ళమే. ఎందుకంటే పాపం అనేది మళ్ళీ ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ పాపం ఏం చేస్తుందో మళ్ళీ దేవుని దూరం చేస్తుందండి. దేవుని ఆశీర్వాదాలకి, దేవుని ఆశీర్వాదాల కృపకి కూడా దూరం చేస్తుందండి. అందరూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యలోనూ పడి ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి మనందరి కోసం పంపించబడ్డారండి. అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మనకి ఎందుకంటే మనల్ని ఆదుకోవటానికి, మనల్ని విమోచించడానికి, మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి కలిసి పంపించబడ్డా. ఆ మాట ఫిలిప్పీల్లో ఉంటుంది చూడడం. అది క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి, మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకు. ఎంతవరకు తగ్గించుకున్నారంటే మనకి పరిచర్య చేయటానికి. ఎటువంటి పరిచర్య? శుద్ధి అండి. ఎందుకంటే హృదయము అన్నిటికన్నా ఘోరమైనటువంటి వ్యాధి కలదండి. మన హృదయంలో ఏమున్నది? పాపమే ఒక వ్యాధి అండి. అది ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు, మన బాధలు పడుతున్నప్పుడు, ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ మనం ఇక్కట్లు పడుతున్నప్పుడు దేవుడే, ఆయన కుమారుని మన కోసం పంపించి ఆ కుమారుడు ద్వారాను మనకి, ఎందుకంటే మనకి ఉపసారం చేయటానికి, ఎందుకంటే మనకు సహాయం చేయటానికి ఆయన ఈ లోకానికి పంపించబడ్డారండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుందంటే అందరూ కూడా పాపము చేసి దేవునికి దూరం అయిపోయిన వారిగా ఉన్నామండి. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయిన వారమే. అక్కడ ఎవరున్నారు? ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదము లేదండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధానం నిలవాలన్నా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మనకి పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా దేవుణ్ణి చూసే పరిస్థితి లేదండి. పరిశుద్ధత ఉంటేనే దేవుని మనం చూడగలుగుతామండి, దేవుని సన్నిధానికి వెళ్ళగలుగుతాం. పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా ఆయన సన్నిధానంలోనూ ఆయన సమీపించే వరకు ఉండమండి. కనీసం మన మొర దేవుని సన్నిధికి వెళ్ళాలైనా సరే పరిశుద్ధత అనేది కలిగి ఉండాలండి. ఎందుకంటే మన ఎస్ఏ గ్రంథంలో ఉంది కదండి. అందుకని మనం పెట్టే మొర
ఆయన సన్నిధానంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగాను మనకున్న అడ్డుగోడను తొలగించుకునే వారమే ఉండాలి. ఎందుకంటే విననేరకుండినట్లు నా చెవులు మందము కాలేదు, రక్షింపలేరకుండినట్లు నా హస్తము కురస కాలేదు. మీకును మీ దేవునికి మయ్యన మీ పాపములే అడ్డుగోడగా నిలిచి ఉన్నవి. ఆ అడ్డుగోడని బద్దలుగొట్టడానికి, పాపంలోంచి విడుదల ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరో కూడా దేవుని సన్నిధిలో నిలవటానికి అసాధ్య. ఆ మాట మరి ఎబ్రీలు 12:14 చూడమ్మా. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేమండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరండి. చూడటమే కాదు, ప్రభువు మన మొర ఆలకించాలన్నా పరిశుద్ధత అనేది ఉండాలండి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలే. అదేవిధంగా లేవీయులు కూడా చూడ 19వ అధ్యాయం 2వ వచనంలోను, లేవి 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడును ఎందుకంటే పరిశుద్ధత అంటే భయభక్తులతో కూడినటువంటి పరిశుద్ధత అండి అందరూ కలిగి ఉండాలండి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అలాగే మనం కూడాను పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనేనండి దేవుని సహవాసం అండి. ఆ దేవుని సహవాసంలో నిలవాలంటే పరిశుద్ధులుగా మనం నిలవడానికి ప్రయాసపడే వారమే ఉండాలి ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇక లోకంలో మన అందరం కూడా ఏ స్థితిలో ఉన్నామంటే రోమీల్లో ఉండొచ్చు 5:12లోను, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎందుకంటే అందరూ ఏ స్థితిలోకి వెళ్ళిపోయారండి? మరణ స్థితిలోకి అండి. ఖచ్చితంగానండి దేవుడు తన హస్తములతో చేసినటువంటి మనం అందరం కూడాను అతి కొద్ది కాలంలోనే దేవునికి దూరం అయిపోయి కడకే మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామండి. ఇరుకుల్లోకి, ఇబ్బందుల్లోకి, సమస్యల్లోకి, బాధల్లోకి, అనేక రకాల. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన అంతం ఎక్కడికి? మరణం అండి. ఆ మరణం ఎక్కడికి? రెండో మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు సావదండి. ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అది నిత్యము ఉండేదండి. అది ఇంక దానికి అంతం ఉండదు. అందులోకి వెళ్ళామంటే ఇంక దానికి అంతం ఉండదండి. ఆ ఆత్మ అందులోనూ నిత్య నరకం అనుభవించవలసిందేనండి. ఇక్కడ ఉన్న చిన్న కష్టాలకే మనం బాధలు పడుతుంటే మరి అక్కడ వచ్చేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోతే మన ఆత్మ ఇంకెంత బాధపడవలసి వస్తుందండి. ఆ బాధపడటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి తన కుమారుణ్ణి ఒక పరిసారకుడిగా, ఎందుకంటే కడగటం, శుద్ధి చేయటం, హృదయ శుద్ధి. ఎందుకంటే హృదయం దేనితో నిండిపోయింది? ఈ లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా మన హృదయంలోనే ఉంటుందండి. ఘోరమైనటువంటి వ్యాధి గలది. ఆ హృదయాన్ని శుద్ధి చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆయన అందుకే నేను పరిచర్య చేయటానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి అదేవిధంగా రోమీల్లో మరో చోట చూడండి 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఎందుకంటే మనలో పాపము
ఏం చేస్తుంది? దేవుడు అనుగ్రహించి, ఉచితంగా అనుగ్రహించి ప్రతిదీ కూడా పొందుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామండి. ఏ భేదం లేదండి, అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎందుకంటే మనం నడవటానికి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే మనల్ని పాపములుగా నిలబెడుతుందండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుని చిత్తం మనం నెరవేర్చలేని పరిస్థితిలోనూ ఉన్నప్పుడు పాపం ఏంటి? దేవుడు ఎదిరించటం అండి. అంటే దేవుని ఉద్దేశాన్ని ఎదిరించడం, దేవుని మాట చిత్తాన్ని పక్కన పెట్టేయటం, అంటే మన ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టడం, ఇవన్నీ కూడాను పాపంలోకి వస్తుందండి. ఆ పాపం ఏం చేసి తీసుకొచ్చింది? వేదనకరమైన పరిస్థితులండి. ఏ కుటుంబంలో చూసినా, ఎక్కడ చూసినా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? వేదనకరమైన పరిస్థితులండి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. వీటన్నిటికీ కారణం మనలో ఉన్నటువంటి అపరిశుద్ధత. అంటే దేని వ్యతిరేకమైంది, దేవుడు వద్దన్నదే, దేవుడు ఏదైతే వద్దన్నాడో దానితోనే నింపేసుకున్నామండి. ఇల్లు శుభ్రంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఎప్పుడైతే ఇల్లు అపశుద్ధంగా ఉందనుకోండి, లోకంలో ఉన్న వ్యాధులన్నీ అక్కడే ఉంటాయి. అందుకే ఇంటి శుద్ధి ఎప్పుడూ ఉండాలండి. ఇంటి శుద్ధి అంటే ఏమిటి? మన హృదయం శుద్ధి అండి. ఆ హృదయంలోనూ ఏ కల్మషం లేకుండా వాక్యమే కనుక నిలిచి ఉంటే ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పరిశుద్ధులుగా మార్చుతుంది. కాబట్టి హృదయ శుద్ధితో మనం దేవుని సహవాసంలో ఉండగలిగిన వారు ఉంటామండి. మరి దేవుని సహవాసంలో ఉండాలంటే, దేవుని సహాయం మనం పొందుకోవాలంటే ముందు హృదయ శుద్ధి అనేది కావాలి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నది ఇక్కడ స్పష్టంగా వాక్యంలో కనపడుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథంలో 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, అది గ్రహించగలిగిన వాడెవడు? మన ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించెదను. ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందండి హృదయం అండి? కలహాలు, మస్త్రాలు, భేదాలు, కడకే ఒకరినొకరు హింసించుకోవటాలు, దూషించుకోవటాలు, అవన్నీ హృదయంలో పెట్టుకుని హృదయంలోనూ అదో రకం వేదనతోనూ. ఎందుకంటే ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే ఒకసారి ఒకరు వాళ్ళ కష్టాజీతం హెచ్చించబడ్డారనుకోండి, అది సహించలేని స్థితిలో కూడా వెళ్ళిపోయేవారు ఉంటారండి. ఎందుకంటే అవతల వాళ్ళు బాగుపడుతున్నారంటే ఖచ్చితంగాను ఆ విషయం హృదయంలో ఏం పెట్టుకుంటారు? అనేక రకాలుగానండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ హృదయంలోనే. ఎందుకంటే మన పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. హృదయమును ఇలా ఎవరుంటారు? హృదయాన్ని దేవాలయంగా మార్చాలండి. కానీ దేవాలయంగా మార్చడం మానేసి మనం అది ఎందుకంటే చెత్త వేసే డంపులో మార్చుకున్నాం అనుకోండి, సిల్లి సంచి కాదమ్మ, చెత్త వేసే డంపు. ఆ మాట మీకు అర్థమయ్యాం. డంప్ అంటే ఏమిటి అంటే ఇంటికాడ చూడండి, ఏదో ఒక మూల చెత్త అంతా తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తామండి. కొద్ది రోజులుగా అది ఏమవుతుంది? పెద్ద గుట్టలా మారుతుంది, కంపు కొడుతుంది. అది ఇంటి దగ్గరగా ఉందనుకోండి, ఆ కంపు అంతా ఎక్కడికి వస్తుంది? ఇంట్లోకి వస్తుంది. మరి అందులోనూ ఆ విధంగా ఉంటే మనం అక్కడ ఉండగలుగుతామా? అది దూరంగా వేసుకుంటాం, దూరంగా ఉంటామండి. మన హృదయం అంతా దేంతో నిండిపోయింది? ఇదే చెత్త అండి. అందుకే పౌలు అంటాడు చూడండి, చెత్త అని. ఎందుకంటే లోకమంతా కూడాను మేలైంది అనుకున్నది మా పౌలు అంటాడనమాట, చెత్త అని. ఆ చెత్త అంతా ఇంట్లో చేర్చుకున్నాం అనుకోండి, ఆ యొక్క హృదయం దేంతో మారిపోతుంది? ఘోరమైనటువంటి వ్యాధుల వల్ల. ఆ వ్యాధి ఎలాగొస్తుంది? క్రియల వల్లండి. అందుకే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఎవరెవరి క్రియల ప్రకారం వారికి ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగానే ఉంటాడండి. ఎందుకంటే ఆ హృదయం ఎవరిది? పరిశుద్ధాత్ముడిదండి.
అందుకే మొట్టమొదటి మనం దేవుని సన్నిధానంలో మనం పరిశుద్ధపరుచుకున్న వారం. ఎందుకంటే వైద్యుల్లోనే పరమ వైద్యుడండి ఆయన. అంటే పాపానికి ఆయన పరిష్కారం చూపించేవారు ఆయన. అందుకే పరిసర చేయడానికి వచ్చాను కానీ చేయించుకునేటకు రాలేదండి. అంటే హృదయ శుద్ధి చేయటానికి, పరిశుద్ధాత్ముడు ఆలయంగా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చి దానికోసం ఆయన ప్రాణమే పెట్టారండి. ఎందుకంటే ఆ స్థితిలో ఉంటే సమాధానం ఉండదండి. ఎందుకంటే ఆ స్థితిలోనూ ఆ హృదయం అని ఘోరమైన వ్యాధి కలిగే స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో సమాధానం అనేది దొరకదండి. ఇంటిలో సమాధానం ఉండదు, బయట సమాధానం ఉండదు, పనిలో సమాధానం ఉండదు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నీ కూడా మనం పాపాన్ని ఫలితంగా మనం అనుభవిస్తూ ఉంటామండి. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకుని మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. సరే, యోహాను 16:33 చూడమ్మా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము. ఎటువంటి శ్రమ? పాపపు వ్యాధి శ్రమ అండి. మనం అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, పాపం పరిపక్వమయ్యి అమ్మా పాపం పండిపోయింది అనుకోండి, ఖచ్చితంగా రాలిపోతుంది. ఏ పండు అయినా సరే మొక్క, ఏ పండు చెట్టు మీద నిలవాలంటే అది పండింది అనుకోండి, చెట్టు మీద నిలుస్తుందా? వెంటనే రాలిపోతుందండి. ఆ మాట ఇంకా అర్థం అవ్వాలంటే యాకోబు రాసిన పత్రికలో ఉంటుందండి. మొదటి అధ్యాయంలో ఉంటుందమ్మ. దురాశ ఏడవబడి మరులు కొల్పబడి వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమయ్యి మరణమును కనును. చూడండి, ఎందుకంటే కేవలం దురాశ, దేవుడు ఇచ్చిన పద్ధతిలో మనం జీవించడం మానేసి మనం తోసిన జీవితాన్ని మనం అనుభవించడానికి ఇష్టానుసారంగా మనం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ దురాశ కడకే పాపానికి అందండి. పాపం ఏం చేస్తుంది? మన దినదినము పరిపక్వమయ్యి కడకే హృదయం అంతా కూడాను ఘోరమైన వ్యాధిగా మారిపోయిందండి. ఆ వ్యాధి ఏం చేస్తుంది? కొద్ది రోజులకి రెండో మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. అందరూ ఇదే పరిస్థితి అండి. ఈ స్థితిలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే కలవరి శిలువ మీద ఆయన చివరి రక్తబడువురు కార్చి ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చి, మరి ఆయన ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన కోసం ప్రయాసపడుతున్నప్పుడు ఏ విధంగా ప్రయాసపడ్డారు? ఆయన ఉదయం 9 గంటల నుంచి అండి, 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఎక్కడ అమ్మా కలవరి శిలువ మీద వేలాడి మనందరి కోసం శిలువుని మోసుకుంటూ తిరస్కారాలు, అదేవిధంగాను దూషణలు, కిడకి ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు అవన్నీ కూడా భరించి ఆ పాపము తన మీద వేసుకున్నందువల్ల ఆ పాపాన్ని పరిష్కారం కింద తానే ఒక బలి కింద ఆయనే సిద్ధపడి మరి హృదయ శుద్ధి చేయటానికి తన రక్తాన్ని పానీయంగా మార్చి దాని ద్వారా మనం శుద్ధి చేసి మనకి విమోచించడానికి కలవరి శిలువ మీద యాగమయ్యారు. మరి అలా చేయడానికి ఎవరు నిశ్చయించారు? తండ్రినండి. ఎందుకంటే ఆ మాట కూడా మీరు యోహాను ఇది మీరు ఎక్కడంటే యెషయా గ్రంథంలో ఉంటుందమ్మా. యాభై 53:10.
అతనికి నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూసును. ఎందుకంటే ఆ తన్ను తానే అపరాధ పరిహార బలి కింద ఆయన మార్చబడ్డారండి. ఆయన ఏ వ్యాధిని మోసుకున్నారు? మనందరూ మోస్తున్న పాపం అనే వ్యాధిని, మనలో ఉన్న వ్యాధిని తాను మోసుకుని ఆ వ్యాధికి బలి కింద తన్ను తాను అర్పించుకుని మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారండి. అందుకైన పగలు 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు కూడాను ఆ బలియాగం ఆయన చేశారండి. మరి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన పరిచర్య చేయటం కోసం, మన పాప వ్యాధి నుంచి విడిపించడం కోసం శిలువ మీద తాను వేలాడి ఆ బలి కింద తానే బలి అయ్యి రక్తం అంతా కూడా కార్చబడి అన్నిటికీ లోబడి ఎక్కడా కూడా దూషించబడకుండా, ఇంకా ఎవరిని ఏ ఒక మాట అనకుండా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగర్ర కనుక వీరిని క్షమించుడని చెప్పి తానే ప్రార్థన చేసి మన అందరి కోసం ఒక బలియాగం కింద ఆయనే బయలయ్యారండి. అంటే దగ్గర 9 గంటల నుంచి 3 గంటల వరకు, అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ ఆయన మన కోసం శ్రమ పెడితే మరి ఆయనకి ఎటువంటి స్థితిలో మరి ఆయన ఈ రోజులు కనపరుచుకోగలుగుతున్నామండి అమ్మా? ఆయన ఈ లోకానికి ఎందుకోసం వచ్చారండి? ఆయన మనందరి పాపములు, మనందరి దోషములు మన మీద ఏలుబడి చేస్తున్నాయండి. అందరి మీద ఉన్నాయి. ఆ దోషములోనే మనం నశించిపోతున్నామండి. ఆ దోషములే మన మీద ఏలుబడి చేస్తున్నాయి. అది బలి కోరుతుంది. ఆ బలి ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకము అండి. నిత్య నరకంలో తీసుకెళ్తుంది. ఆ నరకంలో వెళ్ళిపోతున్న మనల్ని రక్షించుకోవడానికి. ఎందుకంటే మనల్ని దేవుని నీతిగా మార్చడం కోసమండి. ఎందుకంటే నీతి లేకుండా పరలోక రాజ్యంలోకి వెళ్ళటం అనేది అసాధ్యం అండి. అందుకే నా రాజ్యమును నా నీతిని మొదట వెదుకుడి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం వెతకవలసింది దేవుని రాజ్యాన్ని, దేవుని నీతినండి. రాజ్యం అంటే సంఘం అండి. వెతికి దేవుని ద్వారా నీతిమంతులుగా మార్చబడితేనే మనకి విడుదలండి. ఆ నీతిమంతులుగా మార్చడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం కరుణాయాగమైనటువంటి ఒక బలి పశువు కింద ఆయన మారారండి. ఆ మాట రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడమ్మది. 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎట్లనగా మనం ఇంకనూ పాపములై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. అప్పుడు ఏ పరిస్థితి అంటే రోమీలు 3:23 ఇంకా ముందు చదవండి అక్కడ. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పాపములను తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విమోచనము ద్వారా విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. హల్లెలూయా. దేవుడు మనం ఇలా ప్రేమిస్తున్నారండి. అందరూ దేవుని దూరమైన వాళ్ళమే, దేవుని మాట త్రోసివేసిన వాళ్ళమే. కానీ మనల్ని ఆయన త్రోసివేయలేదండి, మనం దేవుని త్రోసివేసాం. ఎందుకంటే రోజులు ఎలాగ వచ్చేసినాయి అంటే మనకి ఆయన 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా మనందరి కోసం కూడా కలవరసుల మీద కరుణాధారమైన ఒక బలి కింద, యాగ పశువు కింద ఆ శ్రమనంతా అనుభవించారు. అనుభవించినప్పుడు ఆ బాధ అంతా ఎవరి కోసమండి? ఆయన పడిన బాధ ఎవరి కోసం?
మనందరి కోసమేనండి. మరి ఈ రోజుల్లో చూడండి, మన కోసం బలి అయ్యి ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధతో మనం దేవుని వెంబడించడం కోసం ఆయన సన్నిధానాన్ని మనకు అనుగ్రహించి నీ మరలా వస్తాను, నీ వచ్చేటప్పుడు మీరు సిద్ధంగా ఉండని చెప్పి మళ్ళీ ఇక్కడ సిద్ధపరచడానికి ఆయన పరిశుద్ధాత్మ మీద నడిపించబడుతున్న మనల్ని, ఎందుకంటే దేవుని నీతిగా మార్చడం కోసం అన్నీ కూడా ఆయనే చేసినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన సమయము, ఎందుకంటే ఆయన మన కోసం తన జీవితాన్ని అంతా కూడా అర్పించారు. మనం ఆయన ఆరాధించడానికి ఎంత సమయాన్ని మనం ఇక్కడ ఆరాధిస్తున్నామండి అమ్మా? ఒక 2:30 గంటల కంటే కరెక్ట్గా మనం దేవుడిని ఆరాధించగలుగుతామా? అమ్మో ఇంత సమయమా? మేము కూర్చోవాలి కదా, మాకు నడువు నొప్పి లేదా మన కాళ్ళ నొప్పి, ఆ నొప్పి ఈ నొప్పి అని ఏం చేస్తాం మనం? చిన్న పని, ఏ పని అయినా మనం చేయాలనుకుంటే మన నొప్పులన్నీ మనకు వస్తాయి. ఇది కరెక్టేనండి, ఎందుకు మన బలహీనమే, పాపం మనలో ఉంది. పాపం ఏం చేసింది, మన బలహీనలుగా మార్చేసింది. కానీ ఆ బలహీనత నుంచి బయటపడాలంటే మార్గం ఎక్కడ ఉంది మనకి? క్రీస్తు యేసే మనకు మార్గం అండి. ఆయన యందు విశ్వాసముతో ఆయన ద్వారా నడిపించబడితేనే, విమోచించబడితేనే ఈ లోక శ్రమల నుంచి ఈ బాధల నుంచి తప్పించుకోగలుగుతామండి, పరిశుద్ధులుగా మార్చబడతాం. అందుకోసం ఈ సన్నిధానం అండి. ఎందుకంటే మరి కడగబడతాం మొదలు పెట్టామంటే మీరు దినదినము కడగండి పాత్రలు, కొద్ది రోజులకి ఎలా మారుతాయండి పాత్రలు? ఎందుకంటే ఆ సన్నిధానం రోజు కడగబడిన పాత్ర ఎలాగుంటుంది? అందుకే దేవుని సన్నిధానం మనం కడగబడాలి, దేవుని వాక్యం ద్వారా కడగబడాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూతురు. ఆ కడగబడేది ఎక్కడ? దేవుని సన్నిధానంలోనండి. ఎందుకంటే దేవుని నీతిగా మారాలి మనం. పరిశుద్ధులు మాత్రమే దేవుని రాజ్యంలో చూడగలుగుతాం, దేవుని చూడగలుగుతామండి, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనం అక్కడికి వెళ్ళాలంటే నీతిగా మారాలండి. ఆ నీతిగా మారడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి పూర్వము చేసిన పాపములన్నింటికి మనం విమోహించారు. ఇప్పుడు ఆయన వచ్చే వరకు కూడా మనం ఆయన సన్నిధానంలో నీతిమంతులుగా మారి సిద్ధపడేవారునే ఉండాలండి. పనికొచ్చే పాత్రలుగా మారాలంటే దేవుని సన్నిధానంలో నిలవాలండి. అలా నిలవాలంటే దేవుని రాజ్యముని వెతకాలి, దేవుని నీతిని వెతకాలండి. అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడు. మనం ఏటి కోసం ప్రయాసపడుతున్నామో అవన్నీ కూడా ఎప్పుడు అనుగ్రహించబడతాయి? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. 2:30 గంటలుగా మనం దేవ సన్నిధానంలో నిలిస్తే ఆ 2:30 గంటలు కూడా చక్కగా ఉపయోగించుకుంటే భయభక్తులతోనూ దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఖచ్చితంగా శుద్ధి చేస్తుంది. అందుకే లోబడే మనసు ఉండాలి. హృదయము అన్నిటికన్నా మోసకరమైందండి, ఘోరమైనటువంటి వ్యాధి గలది. అందులోంచి విడిపించడానికి ఈ లోకానికైనా వచ్చారండి. ఇంకా ముందుకు వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూడమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎందుకంటే ప్రభు మన కోసం కలవరసలం ఎందుకు యాగమయ్యారండి? శాపం మన మీద ఏలుబడి చేస్తుందండి. ఆ యొక్క శాపానికి విమోచన నీతిమంతుడి ఒక బలి కావాలండి. ఆ నీతిమంతుడు ఎవరు నీతిమంతులు లేరండి ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా నీతిమంతులు కాదండి. అందరూ పాపంలోనే శాపాలు పొందుకున్నవాళ్ళు. శాపగ్రస్తు ఏది కూడాను అది బలి కింద పనిచేయదండి.
అందుకే బలి కింద వచ్చింది ఏమిటి? అందుకు ఒక బలి పశువు కావాలి. ఆ బలి పశువు ఎక్కడి నుంచి రావాలి? ఈ భూ సంబంధమైనది ఏది కూడా పరిశుద్ధమైనది కాదండి. ఎందుకంటే మనం పాపంతో నింపేశాం. పాపంతో నింపేశాం కాబట్టి ఇంకా బలి ఇవ్వలేదు కాబట్టి అంతా కూడా అపరిశుద్ధమేనండి. దేనికి బలికి పనిచేయదండి. మరి అటువంటప్పుడు ఆయనే ఒక కుమారుడి కింద, ఆయన బలి పశువు కింద పరలోకం నుంచి మనకు అనుగ్రహించబడ్డారండి. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ తండ్రి వల్ల పుట్టాం మనం ఇక్కడ. కానీ ఆయన ఎలా ఈ లోకంలో జన్మించారండి? ఆయన ఈ లోకంలో జన్మించారంటే ఆయన ఏ విధంగా జన్మించారు? ఆయన ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించారండి. అందుకే ఆయన జన్మ పాపం కూడా లేదు ఆయనలో ఏ పాపం లేదండి. కానీ మనం అందరూ జన్మ పాపంతో ఉన్నాం. ఎందుకంటే మన తండ్రులు పాపం చేసిన వారే. వాళ్ళ రక్తం మనలో ఉంటుంది, ఆ పాపం మనలో ఉంటుందండి. కానీ యేసయ్య అలా రాలేదండి ఈ లోకానికి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారండి. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి సంబంధి కాదండి. ఆయన పరలోకం నుంచి వచ్చినట్టు పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించారండి. కాబట్టి ఆయనకు ఒక బలికి యోగ్యమైనటువంటి బలి పశువు కింద మన అందరి కోసం ఆయన ఈ లోకంలో జన్మించారండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారండి. మన శాపాలన్నీ ఆయన మోసుకుని ఆయనే కరుణాధారమైన బలి కింద మన కోసం బలి పశువు కింద యాగమయ్యారండి. ఈ బలి ఇవ్వటం కూడాను తండ్రి అభిష్టం మేరకే. అలాంటి అబ్రహాము ఎలాగైతే తన కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో, ఇవాళ యెహోవా కూడాను మన కోసం బలి ఇవ్వటానికి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించారండి. ఆ మాట మీరు యోహాను 3:16 ఉండొచ్చు చూడమ్మా. 3:14 నుంచి చదవండి. ఎందుకంటే అరణ్యములోను ఆ రోజు అది ఇత్తడి సర్పం దేనికోసం? పాము కాటు తిన్నవాళ్ళ. పాము అంటే ఏంటి? పాపము. పాపపు కాటు తిన్నవాళ్ళు మళ్ళీ జీవించాలి అంటే అక్కడ ఖచ్చితంగా స్తంభం మీద, ఆ శిలువు మీద ఖచ్చితంగా శిలువు కావాలండి. ఇత్తడి సర్పము. ఇత్తడి అంటే తీర్పు. తీర్పులో నిలిచి ఉండి మనం పాపానికి పరిహారం పొందుకోవాలండి. ఇత్తడి అంటే తీర్పు. ఇత్తడి సర్పం అంటే మనలో ఉన్న పాపం అండి. ఆ పాపము తీర్పులో నిలవాలి. మన అందరి పాపములు కూడాను ఆయన ప్రభువే ఆ రోజు తీర్పులో నిలిచి ఆ పాపాలన్నీ తాను మోసుకుని ఆ పాపాలకి ఆ తీర్పు తాను పొందుకుని మనకి విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే శాపగ్రస్తుడు. ఆయన మనందరి కోసం ఏమయ్యారండి? శాపగ్రస్తుడండి. ఇత్తడి సర్పం మీద ఉన్నటువంటి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు ఖచ్చితంగాను అసలు జీవిస్తారని ఉందండి. అలాగే ఆ తీర్పుని ఎవరైతే చూస్తారో ఆ రోజు ప్రభువు పొందుకున్న తీర్పుని ఎవరైతే చూస్తారో ఆ తీర్పు వల్ల తమ రక్షణ పొందుకోవడానికి ఎవరైతే ప్రయాసపడతారో వారిలో నిత్యజీవం ఉంటుందండి. అందుకే ఎప్పుడూ చూడండి, మీ సిలువ జ్ఞానం లేకుండా ఆ తీర్పుని మనం అంగీకరించకుండా నీతిమంతులుగా మార్చడం అనేది అసాధ్యం అండి. ఖచ్చితంగా సిలువ జ్ఞానం ఉండాలండి. మన పాపానికి ఖచ్చితంగా తీర్పులో నిలవాలండి. మనం ఏం పాపం చేస్తున్నామో ఆ పాపం ఖచ్చితంగా తీర్పులో నిలవాలండి. అసలు తీర్పులో నిలిస్తే ఎటువంటిది వస్తుంది మనకి? రోమీయుల్లో చూడమా 6వ అధ్యాయంలో చివరి వచనం. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి, అంటే మనకు వచ్చేది ఏమిటండి? అక్కడ జీతం మరణం.
పాపాన్ని కష్టపడి సంపాదించుకున్నాం, అందులో వచ్చిన జీతం ఏమిటండి? మరణము. మరణం అండి. అయితే దేవుని కృపావరము, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. నిత్య జీవం. ఎందుకంటే మనము కలవరసుల మీద తీర్పులో నిలవాలి, కానీ మన తరపున తాను తీర్పులో నిలుచుని ఆ జీతాన్ని ఆయన చెల్లించేశారండి. కాబట్టి మనం ఇప్పుడు ఆ మరణంలో తప్పించబడ్డాం. అందుకే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధిను లేదు, ఎందుకంటే మనం అనుభవించవలసిన మరణాన్ని ఆయన అనుభవించారండి. అందుకే మనకి విడుదల వచ్చిందండి. అదే పరిచర్య. ఎందుకంటే మనం ఎవరైనా ఒక 10 రూపాయలు సాయం చేస్తేనే అది ఎంతో రుణస్తులు అయిపోయారని అనుకుంటూ ఉంటాం ఆతలోళ్ళు. మరి మన కోసం ఇంతగా మరి శ్రమపడి మన 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 కోసం ఇంత బాధ అనుభవించి, ఎందుకంటే ఆయన మాట అంటారండి, మన కీర్తనలో ఉంటుంది, నేను నరుని కాదు పురుగును అంటారు. పురుగు అన్న మాటకి ఏంటి? ఆ మాటకి అర్థం ఏమిటి? అధమ పాపి. ఎందుకంటే పాపుల్లోనే దారుణమైన పాపములు చేసినటువంటి అధమ పాపి కోసం కూడా ఆయన కలవర శిలువ మీద ఆయన మరణించారండి. అంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టడం కాదండి, అధమ పాపి కాడి నుంచి అంటే మామూలు పాపం చేసిన వాడి వరకు కూడాను అందరి కోసం కూడా ఆయన కలవర శిలువ మీద ఆ తీర్పులో నుంచున్నారండి. ఆ తీర్పును చూసిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు జీవాన్ని పొందుకుంటారండి. అయ్యా మా కోసం మరణించావు ప్రభు, మా కోసం మరణించావు అని. అసలు ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు పాపపు కాటులోంచి, ఆ మరణములోంచి ఖచ్చితంగా తప్పించబడతారండి. ఆ మాట మీ చదువు 22వ కీర్తనలో. ఎందుకంటే అంతగా ఆయన తగ్గించుకున్నారండి. అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఇండు. ఆ మాట ఎందుకు అన్నారు అక్కడ? క్రీస్తు యేసుకున్న మనసు అండి, తను తగ్గించుకునే మనసు. ఎంతగా మనం ఈ లోకంలో ఎలా మారిపోయామంటే ఈ రోజుల్లోనూ చూస్తుంటేనే ఎంత దుఃఖకరమైన రోజులు వచ్చినాయంటే, మందిరాల్లో చూడండి ఈ మధ్యన జరుగుతున్నాయి. మందిరం పేరైన ఆస్తులు ఉన్నాయనుకోండి, అదో పెద్ద సిలువ అయిపోతుంది ఆస్తుల కోసం, దెబ్బలాడుకోవటాలు. ఆఖరికి ఇంకా బాగా పెద్ద సంఘం ఏందనుకోండి, అక్కడ 4 గ్రూపులు, మేము ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన చేస్తాం. ఆఖరికి మొన్న మధ్య జరిగింది, కొన్ని వేల మంది ఉన్న సంఘం, ఎందుకంటే పేరు చెప్పకూడదు కాబట్టి, కానుకల కాడ గొడవలు కొట్టేసుకున్నారు. వాళ్ళు కొట్టుకోవడం చూసి వచ్చిన విశ్వాసులు అందరూ చెల్లా చెదిరైపోయారు. పోలీసులు వచ్చి సరి చేయవలసి వచ్చింది. అయ్యో కాదండి, మన హృదయం కనుక పాపంలో పడి ఉంటే సాతాను ఎక్కడికో రాడండి, మన పక్కనకే వస్తాడు. అది మందిరం అని మరొకటని అదేది మన తలంపులో ఉండదండి. ఎందుకంటే పాడైపోయినటువంటి డంపులా మారిపోయిన మన హృదయము దేవునికి స్థానం లేదండి. ఆ స్థితికి వెళ్ళిపోతాం మనం. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన హృదయం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలండి. అందుకే ముందు మనం ఖచ్చితంగా ఎవరిని చూడాలి? కలవర శిలువ మీద మన కోసం వేలాడినటువంటి ప్రభువును చూడాలండి. తీర్పుని నిదానించి చూసిన వాడే నిత్య జీవమును కలవాడు. తీర్పును చూడాలండి. తీర్పును చూడకుండా మనం ఈ లోకాన్ని దాటడం అనేది జరగదండి. మందిరాల్లో కూడాను చిన్న వాటికి మనస్తత్వాలు పెట్టేసుకోవటం, వాటి కోసం ఏం చేస్తామని అది మందిరం అన్న విషయం కూడా మర్చిపోయి కడకు వచ్చేటోడికి ఈ మందిరంలో క్రమం లేదండి, ఆ మందిరంలో క్రమం లేదండి, కడకి సంఘాన్ని కూడా దూషించే స్థితికి అక్కడ వెళ్ళిపోతున్నామండి. అందుకే సాతాను ఎంతవరకు వాడుకుంటుందండి. అందుకే ప్రభు చివరికి అన్నారు చూడండి మాట, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అన్యాయం చేయువాడు కానీ ఉండనిమ్ము. నేను ఎవరికి ఇవ్వచ్చినది ప్రతిఫలము ఖచ్చితంగా నేను ఇవ్వటానికి నేను వస్తున్నాను. అపవిత్రమైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయం చేయువాడే ఉండనిమ్ము, నీతిమంతుడు
నీతిమంతుడిగానే ఉండనియము. ఆ మాట ఎప్పుడు వచ్చింది? అది పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. వాక్యం చివరిలోనండి, ప్రకటన అది ఆఖరి అధ్యాయంలోను, చివరిగాను. ఎంత చెప్పినా, ప్రభు ఎంత చేసినా, ఎంత కార్యాలు చేసినా, ఏం చేసినా సరే మనలో మార్పు రాకపోతే చివరికి మనల్ని ఈ విధంగా వదిలిపెట్టేస్తారు. అన్యాయం చేయని వాడు ఇంకానూ అన్యాయం చేయనిమ్ము. పాపానికి పాపం కూర్చుకుంటే ఏమొస్తుందండి? అంటే ప్రభు చేసిన కార్యం అండి, ఉంటే అంత వ్యర్థమైపోతుంది కదండి. అందుకే ఆయన ఏమో మనకు పరిసర చేయడానికి వచ్చారు. ఆ పరిసరం మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఇంకా ముందు చదివితే ఎపిసిలు చూడమా, 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు మనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా మనకు అందుకే తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. దానికోసమేనండి ఈ పరిచర్య అంతా చేసేది ఆయన. నేను సేవ చేయటానికే వచ్చాను కానీ సేవ చేయించుకోవటానికి రాలేదన్నారండి. ఎందుకంటే ఆ పరిచర్య ఎటువంటి పరిచర్య? కల్మసములతోనూ దూషణలతోనూ లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా కూడాను మన హృదయం నుండి నింపేసుకుని కడకి దేవునికి స్థానం లేకుండా దేవునికి దూరం అయిపోయి కడకి నిత్య నరకం అనే దాంట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లోనే దేవుడే మనల్ని దయ తెలిసి తన కుమారులుగా మార్చుకోవడం కోసం అంగీకరించిన వారందరినీ కూడాను నడిపించుకోవడం కోసం ఆయన ఈ లోకాన్ని పంపించబడ్డారండి. అది ఎందుకంటే పాపాన్ని సహించేవాడు కాదండి దేవుడు. ఆయన ఇప్పుడు సమర్థించడండి, ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఇవ్వాల్సిందే, ఆ తీర్పులో నిలవలసిందేనండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇక్కడ చిన్న సాక్ష్యం చూడండి, యేసయ్యనే తీర్పులో నిలిపారంటే ఇక్కడ మనం ఎంతటి వారం అండి? యేసయ్యనే తీర్పులో నిలిపి తీర్పు అనుభవించే విధంగా చేశారండి. ఇందాక మీరు చదివారు 53వ అధ్యాయంలో చదివారు కదమ్మా. ఇంకా మాట చదువు మరి. అతడు నలగగొట్టుబడుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్యవంతుడు అగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫల. దేవుని ఉద్దేశం ఏమిటి? మనందరూ రక్షించబడాలంటే నీతిమంతుడు బలి కావాలి. ఆ నీతిమంతుడు ఏం చేయాలి? లోక పాపములన్నీ తను మోసుకోవాలండి, ఆ భారం మోసుకోవాలి. అందుకే లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల కింద అని ఈ లోకానికి వచ్చారండి. ఆ గొర్రె పిల్ల ఏం చేయాలి? నలగొట్టబడాలండి. కాబట్టి చిత్రహింసల పాలు అయ్యాడు ఆయన. అది దేవునికి ఇష్టమైందండి. ఎందుకంటే మనం రక్షించబడాలి, అది దేవునికి ఇష్టం. తన కుమారుని ఎక్కడ పెట్టారండి? అందుకే చూడండి, ఈ లోకంలోనూ ఏ ఉరి శిక్షలైనా సరే ఎవరో చూడకుండా తెల్లరగట్లేస్తారు.
అమ్మా అంతే కదమ్మా. కానీ ఏసైని ఎప్పుడు వేసారండి అమ్మా? లోకం చూసిలాగా లేకపోతే లోకాన్ని కనపడకుండానా? అలా అలా చేయటానికి కారణం ఏమిటి? మీరు చేసిన పాపములు ఇదిగో ఈ స్థితికి తీసుకొస్తుంది, ఇదిగో నేను పరిహారం చేస్తున్నాను. అందుకోసం ఆయన ఏం పెట్టారు? ఆయన అందుకే మనము చేసిన దానికి మన కళ్ళ ముందే తాను అనుభవించి తన ప్రాణాన్ని బలికిందిచ్చి ఆ రక్తం ద్వారా మళ్ళీ శుద్ధి చేసి కడక ఏమన్నారైనా సమాప్తమైనది, ఆయన వచ్చిన పని పూర్తి అయిపోయిందండి. మరి ఆయనకి ఏ ప్రతిఫలం ఇచ్చాం మనం? ఆ పని చేయడానికి ఆ రోజు చెల్లించిన వేల ఎంతండి? ఆ మాట మీరు జకర్యా గ్రంథం 11:12 చదవమ్మా. 12:13. ఆ పని చేసినందుకు ఆ రోజు ఇచ్చిన వెల అంటే ఆయన ఒక విలువ. పదకొండు 12. నీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూసిరి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నది ఏమిటంటే ఒక బానిసని కనుక ఎద్దు పొడిస్తే ఆ ఎద్దు పొడిచినందువల్ల అతనికి ప్రాణాపాయం అయితే 30 తులముల వెండి చూసి ఆ బానిసకి వారు చెల్లించాలండి. అంటే బానిస యొక్క విలువ 30 తులాలు. మరి వీళ్ళు ఇక్కడ యేసుప్రభుకి ఇచ్చిన విలువ ఎంతండి? 30 తులాలు. అంటే ఒక బానిస కింద విలువ కట్టారండి. అందుకే ఆయన అబ్బురు పడ్డారంట. ఇంత త్యాగం చేస్తే ఒక బానిస కింద విలువ కట్టారండి. మరి ఆయన ఇచ్చే రక్షణకే మనం ఏ విధమైన విలువ కడుతున్నాం అమ్మా? వాళ్ళైతే ఒక బానిస కింద విలువ కట్టారు. 30 తులాలు వెండి అంటే బానిస వెల. మరి ఈ రోజుల్లో మనం అమ్మా ఒక పూట కూటి కోసం ఎబ్రిల్లో ఉంటుంది చూడండి. జ్యేష్ఠత్వం మన జ్యేష్ఠులు మనం ఏసు రక్తం చేత కడగబడ్డాం, జ్యేష్ఠ కుమారులుగా మార్చబడ్డాం. ఒక పూట కూటి కోసం మనం ఏం చేస్తూ ఉంటామండి? దేవుని సందర్ని చేసుకుంటాం, మనం పూర్తిగా నిర్లక్ష్యం చేసేసుకుంటామండి. అమ్మ 12లోనూ 11లోనూ ఉంటుంది, 11వ అధ్యాయంలోనే ఉంటుంది. ఎబ్రిల్లోను. జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందుకునే అవకాశము దొరకక మన దేవుడిని కుమారుని విసర్జించాం. ఆ తర్వాత మనకు వచ్చే పరిస్థితి ఏమిటండి?
ఎంతమంది ప్రయాసపడినా, ఎంత మనకు మొరపెట్టుకున్నా రక్షణ దొరకదండి. ఇంకా రక్షణ మనకు వచ్చింది అమూల్యమైందండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ రక్షణని ఆయన అన్ని బాధలు అనుభవించి ఆ రక్షణ మనకిచ్చి మనలో ఉన్నట్టు పాపాన్ని ఆయన పొందుకుని, ఎందుకంటే ఆయన ధనాన్ని మనకిచ్చి మనలో దరిద్రాన్ని అంతా కూడా ఆయన తీసుకుని ధనవంతులుగా చేయడానికి పరలోక ధనవంతులుగా మార్చడం కోసం అది ప్రయాసపడితే మరి ఆయన ఇచ్చిన రక్షణ మనం ఏం చేసుకోగలుగుతున్నామండి? ఒక్క పూట కూటి కోసం ఆ 2.5 గంటల్లో మనం ఉపయోగించుకుంటే మనకి ఏమైనా అది ఉపయోగపడుతుందేమో అనుకుంటామండి. కాదండి. ఆ 2.5 గంటల్లో ప్రభు ఇవ్వాల్సిన 2.5 గంటలు, ఎందుకంటే అది కృతజ్ఞత అండి. ఎందుకంటే పునరుత్థానం మన పాపముల కోసం కలవరి శిలువ మీద యాగమయ్యి మళ్ళీ ఆయన పునరుత్థానంలో ఆయన లెగిసి మనం లేపినటువంటి రోజండి. ఆ పునరుత్థానాన్ని మనం అక్కడ కృతజ్ఞత కింద 2.5 గంటలను దేవుని సన్నిధానంలో మనం చెల్లించుకోకపోతే ఆయనకి ఖచ్చితంగా ఎటువంటి విలువలు కట్టిన వాళ్ళం అవుతామండి. ఆదివారం అంటే ఏదో 2 పాటలు పాడి వచ్చేయటం కాదండి. కలవరి శిలువ మీద ఆయన మన కోసం యాగమైనప్పుడు ఆ మరణాన్ని జయించి విశ్రాంతి దినాన కలవరి శిలువ నుంచి ఆయన తిరిగి లెగిసి ఆ పాపానికి పరిహారం చెల్లించి వేసి విజయుడై మనకి విజయకేతనం ఎగరవేసి వచ్చిన సమయం అండి అది. ఆ సమయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఆనాడు యోధా తీసుకునే విధంగా 30 నాణ్యాలు తీసుకుని వచ్చేస్తున్నామా? అందుకే ఇది ఎప్పుడు కూడా విశ్రాంతి దినం అది పవిత్రమైంది, పరిశుద్ధమైందండి. దేవుని కుమారులుగా మార్చబడిన సమయం అండి అది. ఎందుకంటే నీతిమంతులుగా మార్చాడు ఆయన. ఆ నీతిమంతులైన వారు మాత్రమే దేవుని కుమారులుగా పరలోకం వెళతారండి. దాన్ని పాడు చేసుకుంటే మరొక విధంగా మనకి ఎక్కడ ఏ సమయంలో కూడాను మనకు అనుగ్రహించబడదు. అందుకే నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా ఉండనేమో అన్న మాట రాయబడింది చివరిలోని. పరిశుద్ధులైన వారు పరిశుద్ధులుగానే ఉండనేమో, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరలో వస్తున్నాను, ఎవరికి ఇవ్వాల్సిన జీతము వారికి నేను ఇచ్చేదను. అందుకే నేను ఎప్పుడు కూడా మన ప్రభువుని మనం ఆయన విలువను తగ్గించుకోకూడదండి. ఆయన విలువ అత్యంత విలువైందండి. ఆయన సన్నిధానం ఆయన ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే ఆయన ఉండటానికి అభ్యంతరమైంది ఏదైనా మనలో ఉంటే వెంటనే దాని ముందు మనం దాన్ని తీసివేసి శుద్ధి చేసుకోవాలండి. ఉన్న పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే మన హృదయం దేవాలయం అవదండి. మరి హృదయం దేవాలయం అవ్వకపోతే ఆ హృదయంలో ఎవరు వచ్చి ఉంటారు? అంటే సాధారణంగా మాడాలని మనకు ఉందా, లేకపోతే దేవుని మందిరంలో మార్చుకోవాలని ఉందా? దేవుని మందిరంలో మార్చుకోవాలంటే ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకునే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారమే ఉండాలి. హృదయ శుద్ధి ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని సన్నిధానంలోనే. ఆయన వాక్యం మనల్ని శుద్ధి చేస్తుందండి. అందుకే పునరుత్థాన దినం చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే కలవరి శిలువ మీద మన కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లెగిసినటువంటి రోజండి అది. ఆయన విజయ కేతనం ఎగర వేసుకుని బాహాటముగా వెల్లడి చేస్తున్న ఆ మాట మీరు కొలసీల్లో ఉంటుందండి. అదొక పండగ రోజండి. ఒక నిమిషం 2వ అధ్యాయంలో ఉంటుంది, అది ఒక చదువు ముగించేసుకుందాం. అదేనమ్మా. మరియు అపరాధము వలన శరీరమును సున్నతి పొందక ఇన్నుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువుగా కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపజేసెను.
ఆయన ప్రధానులను అధికారులను నిరాధన చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనబరచను. అందుకే బాహాటముగా వేడుకండి. అదే పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి విశ్రాంతి దినం అండి. అదే పునరుత్థానం దినం. ఎందుకంటే మనం పాపపు శిక్ష నుంచి బయటపడ్డాం, శాపాల నుంచి బయటపడ్డాం. దానికోసం ప్రభు జయాన్ని పొందుకున్నారు. ఆ జయాన్ని ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారండి. నమ్మకంతో విశ్వాసంతోనూ అందులో పాల్పొంది తీసుకోవటమే మనం చేయాలండి. సంతోషంతో పండగ చేసుకోవాలండి. అందులో నిలిచి ఉండటానికండి ఆ శరీరాన్ని తీసుకునేది, అది జ్ఞాపకం చేసుకోవడానికండి ఆ రక్తం తీసుకునేదండి. అందుకే విశ్రాంతి దినం ఎప్పుడు కూడా మనం పాడు చేసుకోకూడదండి. ఎందుకంటే పండగ, ఇంటికాడ పండగ వస్తే మనం ఏం చేస్తామండి? ప్రతి విశ్రాంతి దినం కూడా మనకు పండగేనండి. అది ఘనంగా జరిగించుకోవాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం మహిమపరుచుకునేవారునే ఉండాలండి. అంతే. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.